అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే ఎదుటోళ్ళు సైలెంట్ గా ఉంటే వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా అస్సలు నిద్ర పట్టదనుకుంటా అండి. అందుకే జగన్ అన్నయ్యతో మొదలెట్టి ఆ పార్టీ నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి అనడం తిరిగి మొత్తించుకోవడం అలవాటు అయిపోయిందండి. అట్టా అయితేనే వాళ్ళకు సమ్మగా ఉంటదేమో మరి. అది కాదమ్మా, నాకెందుకో జగనన్నను చూస్తుంటే పాపం అనిపిస్తుందమ్మా. ఎట్టా చూడబ్బే, ప్రతిపక్షంలో ఉండి ఇష్యం మాట్లాడకుండా అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు చూపించేస్తాం మా తడాక అంటే ఎవరన్నా ఊరుకుంటారా? అందుకే మన పవన్ కళ్యాణ్ గేరు మార్చేసి తొక్కి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు బాగానే పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఊరికే ఆయనను గెలుకుతూ మంట పుట్టిస్తోంది. ఆయనేమో తన అసలు సిసలైన జోరు ఎలా ఉంటుందో చూపించడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నేతలు రాజకీయంగా వార్నింగ్లు ఇచ్చిన ప్రతిసారి పవన్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా కూడా సేమ్ రియాక్షన్ తో వైఎస్ఆర్సీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు పవన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మాజీ సీఎం జగన్ ఆ మధ్య హెచ్చరికలు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది ప్రైవేటీకరణ అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ అంటూ ఓ కార్యక్రమం చేసింది. గవర్నర్ను కలిసి ఓ వినతిపత్రం కూడా ఇచ్చి వచ్చారు జగన్. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే వారిని తాము అధికారంలోకి వస్తే అరెస్టు చేస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫుల్ సీరియస్ అయ్యారు. తాము అధికారంలో ఉన్నాము అన్న విషయాన్ని ముందు గుర్తిస్తే జగన్కు మంచిదని రివర్స్లో వార్న్ చేశారు. మీరెప్పటికో అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారని, ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న విషయం తెలుసుకోవాలని క్లియర్గా చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు నక్సల్స్ విషయాన్ని ప్రస్తావించారు పవన్. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని పవన్ పదే పదే చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా అలాంటి స్టేట్మెంట్లే ఇస్తున్నారు. ఇది ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి అస్సలు మింగుడు పట్టలేదు. పవన్తో పాటు జన సైనికుల్ని అవమానించేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీతో పాటు చంద్రబాబుకు జెండా మోయటమే మీ పనంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అటాక్ చేశారు. మరో 3 ఎన్నికల్లో కూటమే గెలుస్తుందని, చంద్రబాబు సమర్థుడైన నాయకుడని అన్నారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసిన ప్రతిసారి పవన్ ఇదే డైలాగ్ని పవర్ఫుల్గా చెబుతున్నారు. అసలు వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వబోమని అంటున్నారు. ఎక్కువ తక్కువ చేస్తే యూపీలో యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. నిజానికి వైఎస్ఆర్సీపీ నేతలు సైలెంట్గా ఉంటే వారి జోలికి పవన్ వెళ్లటం లేదు. వాళ్లు నోరు జారితే మాత్రం తన స్ట్రాంగ్ కౌంటర్తో వాతలు పడుతున్నారు పవన్.